తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. 15 ఏళ్ల వయసులో మీరేం చేస్తారు? 10th క్లాస్ ఎగ్జామ్స్ టెన్షన్‌లోనో లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఆటల్లోనో మునిగిపోయి ఉంటారు. కానీ ఈ 15 ఏళ్ల బిహార్ కుర్రాడు మాత్రం ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్‌ను వణికించాడు. అంతర్జాతీయ దిగ్గజ బౌలర్లను ముప్పు తిప్పలు పెడుతూ రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19 సీజన్లో సృష్టించినటువంటి సునామీ అంతా ఇంత కాదు. ఐపీఎల్లో సగానికి పైగా అవార్డులను సొంతం చేసుకున్నాడు వైభవ్. ఐపీఎల్ 19 సీజన్ ముగిసేసరికి అందరి కళ్ళు ఒక్కరిపైన నిలిచాయి. ఆ పేరే వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్లో ఏకంగా అవార్డుల పంట పండించుకున్నాడు ఈ లీగ్ బాయ్. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్లో వైభవ్ బ్యాట్ నుంచి ఏకంగా 776 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, బౌలర్లకు నరకమంటే ఏంటో చూపించాడు. ఐపీఎల్లో సిక్సర్ల కింగ్ అంటే మనకు గుర్తొచ్చే పేరు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్. కానీ ఈ 15 ఏళ్ల కుర్రాడు ఆ రికార్డులను కూడా తుడిచేశాడు. ఈ ఒక్క సీజన్లోనే వైభవ్ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త సిక్సర్ల సుల్తాన్గా అవతరించాడు. ఇదొకటే కాదు, ఈ అద్భుత ప్రదర్శనకు గాను లీగ్లోనే అత్యున్నత అవార్డులైన మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ మరియు సూపర్ సిక్సెస్ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకొని అవార్డుల రారాజుగా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. ఇంత చిన్న వయసులో ఇంతటి ఘనతలు సాధించడం వెనుక వైభవ్ మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీ తన సక్సెస్ సీక్రెట్ను పంచుకున్నాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎలా ఆడాలో, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ శైలిని ఎలా మార్చుకోవాలో ఈ ఐపీఎల్ సీజన్లో నేను నేర్చుకున్నాను అని తెలిపాడు. ప్రతి మ్యాచ్లోనూ ఒకే మైండ్ సెట్తో ఆడలేమని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలకడగా రాణించి ఆ తర్వాత గేర్ మార్చడం అలవాటు చేసుకున్నానని ఈ యువ సంచలనం వివరించాడు. ఈ మెచ్యూరిటీనే అతడిని మిగతా ఆటగాళ్ల కంటే భిన్నంగా నిలబెట్టింది. నిజంగా 15 ఏళ్ల వయసులో వరల్డ్ క్లాస్ బౌలింగ్ను ఎదుర్కొని ఆరెంజ్ క్యాప్తో పాటు ఇన్ని అవార్డులు సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. ఇండియన్ క్రికెట్ భవిష్యత్తు సూపర్ సేఫ్ హ్యాండ్స్లో ఉందనడానికి వైభవ్ సూర్యవంశీ ఒక ఉదాహరణ. మరి ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.